హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. హెల్తీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా అటుకులతో ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా టిఫిన్ రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. మార్నింగ్ చట్నీ చేసే పని లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ టమాటో పూహను తయారు చేసే విధానాన్ని ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 2 కప్పుల పూహ తీసుకోవాలండి. ఇలా 2 కప్పులు తీసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకొని మనం దీంట్లో వాటర్ వేసే అవసరం లేదండి. ఇలా వాష్ చేసుకొని 2 టైమ్స్ అలానే ఉంచేసేయాలి. చూడండి, ఇలా మనం వాష్ చేసిన తర్వాత ఇలానే ఉంచితే పొడి పొడిగా అవుతుంది. పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామండి. ఇక్కడ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో పల్లీలను వేయించుకోవాలండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేయించుకుంటున్నాను. దీంట్లో పల్లీల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ అదే ప్యాన్లో ఇప్పుడు శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆవలేమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయితే చాలు. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి 2 నుంచి 3 నిమిషాల పాటు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేయండి. ఎందుకంటే ముందు కూడా మనం గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి. ఇప్పుడు మీడియం సైజు ఉండే 4 టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్లో టమాటో పూహ చేస్తున్నాం కాబట్టి టమాటోలు ఎక్కువ ఉండాలి. దీంట్లో టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి బాగా టమాటోని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత టమాటోలు కొంత సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు ఇలా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు నేను ఉడికించుకుంటున్నానండి. టమాటోలు ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ ఏమో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పూహాను దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది. మనం వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమి వేసే అవసరం లేదండి. ఇలానే ఉంచాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా పూహను బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటోలు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఎక్కువ హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ఇలా టమాటోలు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో చట్నీ అవసరం కూడా లేదు. అంత ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని మనం రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ఈజీగా మనం ఇలా చట్నీ లేకుండా కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, ఇంకా టేస్టీ రెసిపీ అండి. సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ని మనం రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.